అబ్బబ్బబ్బబ్బా! ఈ 2025 సంవత్సరం బొమ్మ చూపించింది పో. ఎండాకాలం చాలు కాకముందే ఎండలు, వానాకాలం చాలు కాకముందే వానలు, ఇప్పుడు చలికాలంలో చలి. గిట్ల ఏ కాలం అన్నా తీసుకోర్రి, కార్తీ రాకముందే చాలే, కార్తీ వెళ్ళినా కూడా ఈడ్చిపెట్టకుండా దంచుతున్నాయి అన్నట్లు చలిమోక అంతకంతకు పెరిగి ఈగింత పార్షన్ అవుతుర్రట జనాలు. పాండ్రిగ్గా ముచ్చటేందో ఒకసారి అరుచుకొని వద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో చలిమోక రోజు రోజుకు పెరుగుతుంది. ఇన్నొద్దులు ఒక్క అడవుల దగ్గర పట్లుండే జిల్లాలే అనుకున్నాం గాని ఇప్పుడు పట్నము పల్లె అనే తేడా లేకుండా జోపుతుంది. నెరి ఉమ్మడి ఆదిలాబాద్ అంతటనైతే కడ్డగట్టే చలికి జనం వణికిపోతుర్రు. తెల్లారి 8 అవుతున్నా కూడా రోడ్ల మీదకి రావాలంటే జంకుతుర్రు. చలికి తోడు ఎటు చూసినా పొగమంచు తుఫానులే కురుస్తుంది. దీంతోని తోవలు కాన్ రాక ఆడాడ టాకర్లు కూడా అవుతున్నాయి. గిట్ల శాన దిక్కుల ఇదే పరిస్థితి. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీల మద్దల మోత మోగిస్తుంది వాతావరణం. ఓ దిక్కేమో దిత్వా తుఫాను, ఓ దిక్కేమో బొక్కలు ఊరికే చలి. తుఫాన్ దెబ్బకు ఆడాడ వాన శింకులు పడుతుంటే ఈగం చలికి పెయ్యంతా ఇర్రుమంటుంది. అంతటేమో గాని ఎంకన్న స్వామి కొండ మీదనైతే గీ తీర్ల పడుతుంది పొగమంచు. ఎటు చూసినా ఏం కానొస్తలేదు. దీంతోని కొండకొచ్చేటి భక్తులు తొవ్వగానరాక శాన అవస్థలు పడుతుర్రు. ఇక మన దిక్కు ఇట్లుంటే అటు దేశ రాజధాని ఢిల్లీల గాలి ఖరాబై జనం లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటుర్రు. ఇప్పటికే నవంబర్ నెలంతా మంచిగాలి తక్కువైందని ఎన్నో రిపోర్ట్లు చెప్పినాయి. సర్కారు కూడా కంట్రోల్ చేయాలని బానే తన్లాడింది. అయినా కూడా పీల్చుకునే గాలి రోజుకింత పొగజూరుతుంది. ఎంతలా అనంటే సిగరెట్ పొగ కంటే ఇంకెక్కువ డేంజర్ అయిందట. దీంతోని అడ్డమైన క్యాన్సర్ రోగాల బారిన పడబోతుర్రు ఇక్కడి జనము. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుర్రు అక్కడి డాక్టర్లు. అంతేకాదు తెల్లారి కాడ్నుంచి పొద్దుకేదాకా కనీసం రోడ్ల మీద పోదామన్నా కూడా తొవ్వగాన్రానంత కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే గిట్లయితే కాదు, ఇక గొట్టు నిర్ణయాలు తీసుకుంటే తప్ప జనాలను కాపాడలేము అని కొత్త ఉపాయాలు కూడా చేయబోతుర్రట. మరి ఈ డిసెంబరు ఇంకా రాబోయే జనవరి ఫిబ్రవరి నెలలకేంచి ఢిల్లీ ఎట్లా ముంగట పడుతుందో ఏమో చూడాలి.